ప్రియమైన దేవుని బిడ్డలకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనము ఆలోచన చేద్దాము. అదేమంటే, క్రైస్తవులు పచ్చబొట్లు వేయించుకొనవచ్చా? క్రైస్తవులు పచ్చబొట్లు వేయించుకొనవచ్చా? మీరు ఈ మెసేజ్ని పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే కానీ మీకు అర్థం కాదు. కొద్దిగా చూసి మీరు ముందుకు జరిపేస్తే మీకు అర్థం కాదు. ఈ మెసేజ్ని పూర్తిగా చూడండి. దయచేసి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మనకి ఇచ్చిన ఈ శరీరాన్ని దేవుని పని కోసం ఉపయోగించాలి. అంతేగాని మనకి నచ్చినట్టు మన దేహాన్ని మనము వాడుకోవడానికి లేదు. కొందరు ఏం చేస్తున్నారంటే, కొందరు ఒంటి నిండా తమకు ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ ఈ పచ్చబొట్లు అనేవి పొడిపించుకుంటున్నారు. కొంతమంది చేతులకి వేయించుకుంటున్నారు, కొంతమంది కాళ్ళకు వేయించుకుంటున్నారు, కొంతమంది మెడ దగ్గర వేయించుకుంటున్నారు, ముఖం మీద వేయించుకుంటున్నారు. ఇంకా మరి కొందరైతే చెస్ట్ భాగంలోను ఆ ఎద భాగంలోను అక్కడ కూడా వారు చిగ్గు విడిచి వేయించుకుంటున్నారు. ఇక మరికొందరైతే ఒంటి నిండా శిరస్సు నుంచి అరికాలు వరకు వారు ఒంటి నిండా ఈ పచ్చబొట్లు అనేవి వేయించుకుంటున్నారు. ఇక మరికొందరు ఏం చేస్తున్నారంటే, తమ శరీరాన్ని తమకి ఇష్టం వచ్చినట్టు ఇలా బెండ్ చేసేస్తున్నారు, వంచేస్తున్నారు. అంటే జిమ్నాస్టిక్స్లో చాలామంది తమ శరీరాన్ని ఇలా వంపుగా బెండ్ చేసేస్తారు. ఇక యోగాలో కూడా వారు శరీరాన్ని ఇలా వంచేస్తారు, ఎటు పడితే అటు ఇలా విరిచేస్తారు. ఒక గుండ్రపాటి బాల్ లాగా తయారైపోతారు. ఒక గుండ్రపాటి బాల్ లాగా ఆ శరీరాన్ని వంచేస్తారు. చాలామంది చిన్నపిల్లలు వారి యొక్క శరీరాన్ని ఒక గుండ్రంగా, లేదంటే కాళ్ళు ఉన్న చోట చేతులు పెడతారు, కాళ్ళు ఉండవలసిన చోట తల పెడతారు. అలా వారికి నచ్చినట్టు ఈ దేహాన్ని వంచేస్తున్నారు, బెండ్ చేస్తున్నారు. దేహాన్ని దేవుడు ఎలా చేశాడు అని మనకు అర్థమైతే మన దేహాన్ని మనం చక్కగా వాడతాము. ఈ దేహం మీద, అనగా ఈ శరీరం మీద దేవుడు చిన్ని కంటికి కనబడని శ్వేత రంధ్రాలు పెట్టాడు. ఈ శరీరానికి నవరంధ్రాలు ఉన్నాయి. ఈ నవరంధ్రాలలో ఒకటే ఈ శ్వేతరంధ్రం. ఈ శ్వేతరంధ్రం లేకపోయినట్లయితే మరి మన శరీరం ఏమవుతుంది? ఎక్కడికక్కడ వ్యర్థాలు వెళ్ళడం ఆగిపోతాయి. ఎప్పటికప్పుడు ఈ శరీరం ద్వారా వ్యర్థాలు బయటికి వెళ్ళిపోవాలి. ఇలా శరీరం నిండా చిన్ని రంధ్రాలు కలిగి ఉంటే ఆ రంధ్రాలు కలిగిన ఆ శరీరాన్ని మనం ఇష్టం వచ్చినట్టు ఇలా వంచి బెండ్ చేసేస్తుంటే అది ఎప్పుడైనా పగిలిపోయిందా? ఎప్పుడైనా అది చిరిగిపోయిందా? ఎప్పుడైనా అది విడిపోయిందా? శరీర భాగం విడిపోలేదు. మనం ఎంత వంచేసినా, ఎంత బెండ్ చేసేసినా ఆ శరీరం అనేది అలా సాగుతుంది. ఒక రబ్బరు సాగినట్టు సాగుతుంది. కానీ అది ఎప్పుడూ సిరిగిపోవడం కానీ, పగిలిపోవడం కానీ, సిట్లిపోవడం కానీ జరగలేదు. అలా ఎందుకు జరగలేదు? దేవుడు చేశాడు కాబట్టి. మరి మానవుడు చేసింది ఏదైనా మనం అలా వంచేస్తే అది ఉంటుందా అంటే ఖచ్చితంగా అది సిరిగిపోతుంది, లేదంటే సిట్లిపోతుంది. అంతెందుకు, మానవుడు రబ్బరు తయారు చేశాడు. ఒక చెట్టు నుంచి కారిన లిక్విడ్తో రబ్బరు తయారు చేశాడు. రబ్బర్ కూడా మన శరీరం కంటే ఎక్కువ ఫ్లెక్సిబిలిటీగానే సాగుతుంది. ఆ రబ్బర్కి చిన్ని రంధ్రాలు పెట్టి ఇలా సాగదీసి చూడండి, అది ఉంటుందా అంటే ఖచ్చితంగా ఒకానొక ప్లేస్లో తెగిపోతుంది. కానీ మన శరీరం అలా తెగట్లేదే, అలా చిరిగిపోవట్లేదే, అలా పగిలిపోవట్లేదే. మరి ఈ నిర్మాణం ఎలా వచ్చింది? ఇంతటి గొప్ప నిర్మాణాన్ని దేవుడు మనకిస్తే మనమేం చేస్తున్నాము? ఈ దేహాన్ని మనకి నచ్చినట్టు, మనకి ఇష్టం వచ్చినట్టు ఈ దేహాన్ని వాడుకుంటున్నాము.
ఈ దేహం మీద మనకి నచ్చిన వారి చిత్రాలు వేయించుకుంటున్నాము, మనకు నచ్చిన వారి బొమ్మలు వేయించుకుంటున్నాము. కొంతమంది ప్రేమికులైతే వారి ప్రేమికుల ఆ పేరుని వీరి దేహంపై రాసుకుంటున్నారు. కొన్ని చిత్రాలు, కొన్ని బొమ్మలు, రకరకాల చిత్రాలు ఈ ఒంటి నిండా వేసేసుకుంటున్నారు. మరి దీనికోసము దేవుడు ఏమైనా చెప్పాడా? బైబిల్ గ్రంథంలో క్రైస్తవుల కోసము, నేడున్న ఈ క్రైస్తవుల కోసము దేవుడు ఏమైనా చెప్పాడా? అటు అన్యజనులు వేసుకుంటున్నారంటే అది వారి ఆచారం అనుకోవచ్చు. మరి క్రైస్తవులలో కూడా చాలామంది ఈ పచ్చబొట్లు వేసుకుంటున్నారు. అంటే క్రైస్తవంలో రాకముందు వేసుకున్న వారు ఉన్నారు, క్రైస్తవ్యంలోనికి వచ్చిన తర్వాత కూడా వేసుకునేవారు లేకపోలేదు. అంటే వీరికి ఈ పచ్చబొట్ల మీద సరైన అవగాహన లేదనే చెప్పాలి. దేవుడు దీనికోసము మరి మనకి బైబిల్లో ఏమైనా రాయించి ఇచ్చాడా ఈ పచ్చబొట్టు కోసం అంటే ఒకసారి మనం ఆలోచన చేద్దాము. లేవి కాండము 19వ అధ్యాయము 25వ వచనము. లేవి కాండము 19వ అధ్యాయము 25 నుంచి ఆలోచన చేద్దాం. నేను మీ దేవుడైన యెహోవాను. దేవుడు చెప్తున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. నేను మీ దేవుడైన యెహోవాను, రక్తము కూడినదేదియు తినకూడదు. మనము మాంసం తినేటప్పుడు రక్తంతో కలిపి తినకూడదు, రక్తము కూడినదేదియు తినకూడదు. శకునములు చూడకూడదు, శకునాలు, జ్యోతిష్యాలు ఇలాంటివి మనం చూడకూడదు. రక్తము కూడినది తినకూడదు, శకునములు చూడకూడదు, మంత్రయాగములు చేయకూడదు. అంటే మంత్రించడం, చాలామంది మంత్రిస్తూ ఉంటారు, మంత్రాలు చేస్తూ ఉంటారు. కనుక ఆ మంత్రయాగాలు మీరు చేయకూడదు. మీ నుదిటి వెంట్రుకలను గుండ్రముగా కత్తిరింపకూడదు. మీ నుదిటి వెంట్రుకలు, నుదిటి మీద వెంట్రుకలు ఉంటాయి కదా, వాటిని మీరు గుండ్రంగా కత్తిరించుకోకూడదు. ఆ కటింగ్ విషయం కూడా చెప్తున్నాడు దేవుడు. ఎన్నో జాగ్రత్తలు మనకు చెప్తున్నాడు. రక్తంతో కూడింది తినకూడదు, శకునములు చూడకూడదు, మీ నుదుటి వెంట్రుకలను గుండ్రముగా కత్తిరింపకూడదు, నీ గడ్డపు ప్రక్కలను గొరగకూడదు. గడ్డం కోసం కూడా దేవుడు స్పష్టంగా చెప్పాడు. చాలామంది ఈ గడ్డాన్ని రకరకాల ఆకారాలు చేసేస్తున్నారు. ఒకరు పిల్లి గడ్డం అంటాడు, ఇంకొకడు ఎలక గడ్డం అంటాడు. ఇలా గడ్డంలో కూడా రకరకాల స్టైల్స్ వచ్చేసాయి. తల కటింగ్ కూడా రకరకాల స్టైల్స్ వచ్చేసాయి. దేవుడు ప్రతిదానికి క్రైస్తవులు ఎలా ఉండాలి, దేవుని బిడ్డలైన వారు ఎలా ఉండాలని దేవుడు ముందుగానే మనందరికీ చెప్పడం జరిగింది. నీ గడ్డపు ప్రక్కలను గొరగకూడదు. సచ్చిన వారి కొరకు మీ దేహమును చీరుకొనకూడదు. అంటే దేహం మీద ఘాట్లు పెట్టుకోకూడదు, దేహాన్ని గాయపరచుకోకూడదు, దేహాన్ని కోచుకోకూడదు. ఎవరి కోసము? సచ్చిన వారి కొరకు. కొంతమంది సచ్చిన వారి కొరకు బాధతో దేహాన్ని గాయపరుచుకుంటే, మరికొంతమంది ప్రేమికులు ఏం చేస్తున్నారంటే వారి దేహాన్ని బ్లేడ్లతో కోసుకుంటున్నారు, చాకులతో కోసుకుంటున్నారు, కత్తులతో కోసుకుంటున్నారు. వీరికి దేహం విలువ తెలుసా అంటే వీరికి దేహం విలువ తెలియదు, శరీరం విలువ తెలియదు, దేహం ఎలా వచ్చిందో వీరికి తెలియదు. ఈ శరీరాన్ని, ఈ అవయవాలను ఎవరు ఇచ్చారో కూడా వీరికి తెలియదు, సరైన అవగాహన లేదు. ఇక పచ్చబొట్టు 19:20 లేవికాండం 19వ అధ్యాయం 20వ వచనంలో చెప్తున్నాడు, పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు, నేను మీ దేవుడైన యెహోవాను. ఇక్కడ చెప్తున్నది ఎవరంటే, పైన మొదలెట్టేటప్పుడు నేను మీ దేవుడైన యెహోవాను అని చెప్పాడు. కింద ఈ ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత నేను మీ దేవుడైన యెహోవానని ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు. పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు, అంటే పచ్చబొట్లు మీరు వేయించుకొనకూడదు. ఇక్కడ దేవుడు ఖండితముగా ఆజ్ఞ రూపంగా ఇస్తున్నాడు. దేవుడు మనకు ఆజ్ఞ రూపంగా ఇస్తున్నాడు. దేవుడు ఆజ్ఞ ఇచ్చిన తర్వాత దాన్ని మనం అతిక్రమించామనుకోండి, ఏమవుతుంది? ఆజ్ఞ అతిక్రమం అవుతుంది. ఆజ్ఞ అతిక్రమము పాపము, పాపానికి జీతము మరణము. అంటే మనము ఎక్కడికి వెళ్ళిపోతాము? దేవుడిచ్చిన ఆజ్ఞను పాటించకపోయినట్లయితే మనం నరకానికి వెళ్ళిపోతాము, మరణానికి వెళ్ళిపోతాము. కనుక ఆజ్ఞను మీరకూడదు. దేవుడు ఆజ్ఞగా ఇచ్చాడు పచ్చబొట్టు విషయంలో. కనుక
ఆజ్ఞను మనం ఆజ్ఞగా పాటించాలి. చాలామంది పాత నిబంధన కొట్టివేయబడింది, ధర్మశాస్త్రము కొట్టివేయబడింది అనుకుంటారు. ధర్మశాస్త్రము కొట్టివేయబడలేదు. ధర్మశాస్త్రంలో అన్ని ఆజ్ఞలు కూడా అలాగే ఉన్నాయి. కాకపోతే యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత కొన్ని ఆజ్ఞలను ఆయన మాడిఫై చేశాడు, అంటే మార్చాడు. కొన్ని ఆజ్ఞలకు ప్రతిగా మరికొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. అంటే ఒక ఆజ్ఞను సడలించి దాని ప్రదేశంలో మరి ఒక ఆజ్ఞను ఆయన ప్రవేశపెట్టాడు. అంతేగాని ధర్మశాస్త్రాన్ని కొట్టివేయలేదు. ధర్మశాస్త్రము ఎప్పటికీ అమల్లోనే ఉంది. ధర్మశాస్త్రం అమల్లో లేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అది కరెక్ట్ కాదు. కనుక దేవుడు మనకి ఇచ్చిన ఈ దేహాన్ని, ఈ శరీరాన్ని మనం ఎలా వాడుతున్నామంటే మనకి నచ్చినట్టుగా వాడుతున్నాము, మనకి ఇష్టం వచ్చినట్టుగా వాడుతున్నాము. కొంతమంది సినిమా హీరోలు కానీ, లేదంటే సీరియల్ ఆర్టిస్టులు కానీ, లేదంటే ఈ స్టేజ్ డ్రామా ఆర్టిస్టులు కానీ వీరు తమ ముఖానికి రంగులు పూసుకుంటున్నారు, అనగా మేకప్ వేసుకుంటున్నారు. సామాన్యులు కూడా ఇప్పుడు మేకప్ వేసుకుంటున్నారు. మేకప్ వేసుకునే మేకప్ సెంటర్లు ఎక్కువైపోయాయి, బ్యూటీ పార్లర్స్ ఎక్కువైపోయాయి. ఈ మేకప్ కూడా అతిగా వేసుకుంటున్నారు, మీరి వేసుకుంటున్నారు. ఉన్నదాన్ని ఉన్నట్టు ఉంచకుండా దేవుడిచ్చిన ఈ అందాన్ని దేవుడు ఇచ్చినట్టుగా ఉంచకుండా అతి చేస్తున్నారు, ఎక్కువ చేస్తున్నారు. ఈ ఎక్కువ చేయడం వల్ల ఏమవుతుందంటే వారి ముఖానికి వేసిన ఆ స్కిన్ మందం ఎక్కువైపోయి, లేదంటే ఆ స్కిన్లో ఉన్న హోల్స్, ప్రతి చిన్ని హోల్స్ ఉంటాయి, చాలా చిన్న హోల్స్. ఆ హోల్స్ అన్ని పూడుకుపోయి అక్కడి నుంచి బయటికి రావలసిన వ్యర్థ పదార్థాలు బయటికి రాకుండా అక్కడ అలా ఆగిపోయి చివరికి అది ఏమవుతుందంటే మొదట ఎలర్జీగా ఫామ్ అయ్యి తర్వాత అది స్కిన్ క్యాన్సర్ లాగా మారిపోతుంది. అంటే మన శరీరాన్ని మనమే చేతులారా పాడు చేసేసుకుంటున్నాము. దేవుడు మనకి ఇంత అందమైన ఈ దేహాన్ని మనకి ఇచ్చినప్పుడు ఆ దేహాన్ని మేకప్ల ద్వారాను, ఇలా రకరకాల పచ్చబొట్ల ద్వారాను, ఇలా దేహాన్ని మనకి ఇష్టం వచ్చినట్టు మనం చేసేసుకోవడం వల్ల దానికి అనారోగ్యం వస్తుంది, క్యాన్సర్ వస్తుంది, స్కిన్ అలర్జీస్ వస్తున్నాయి. ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి. కాబట్టి దేవుడు ముందుగానే కొన్ని హెచ్చరికలు చేశాడు, అవి వేయించుకోకూడదు. మీకు దేహాన్ని ఇచ్చింది నేను, నా కొరకు మీరు వాడాలి, కానీ మీరు మీ ఇష్టం వచ్చినట్టు మీ దేహాన్ని వాడడానికి వీలు లేదు అని దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. ఇక కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం ఆలోచన చేసినట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనము, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగురా. మీ దేహము ఎవరి వలన అనుగ్రహించబడింది? దేవుని వలన అనుగ్రహింపబడింది. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది. కీర్తనల గ్రంథంలో భక్తుడు చెప్తాడు, 139వ కీర్తన 16వ వచనం చూద్దాం. 139:15 నుంచి, నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగయ్యుండలేదు. అంటే నా ఎముకలు నీవే కలగజేసేదివి, నా చర్మము నీవే కలగజేసేదివి, నా బాహ్య అవయవాలు నీవే కలగజేసేదివి, నా అంతర్ అవయవాలు కూడా నీవే కలగజేసేదివి. నేను పిండమన్నై ఉండగా నీ కనులు నన్ను చూసెను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను. నియమింపబడిన దినములు, నాకు ఇన్ని దినాలను నియమించావు, నాకు ఈ దేహాన్ని ఇచ్చే ముందు నాకు ఇన్ని దినాలను నీవు నియమించావు. ఆ నియమింపబడిన దినాలలో ఒక్కటైనను కాక మునిపే నీ గ్రంథములో నా దినముల లెక్క నీవు రాసుకున్నావు అని ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు. ఇక మనం కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము
కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనంలో, మీ దేహములు దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నవని మీరెరుగురా. ఈ దేహం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి ద్వారా వచ్చిందంటే దేవుడు మనకి అనుగ్రహిస్తేనే ఈ దేహం వచ్చింది. ఈ దేహం ఎందుకు వచ్చింది అంటే మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. ఆలయం అంటే నివాస స్థలము. మనలో పరిశుద్ధాత్మ ఉంటుంది. మనం ఎప్పుడైతే దేవునిలోనికి వచ్చామో, మనం ఎప్పుడైతే క్రీస్తులోనికి బాప్తిస్మం తీసుకున్నామో, ఈ దేహము ఇక మనది కాదు. మన గత జీవితంలో ఈ దేహాన్ని మన ఇష్టం వచ్చినట్టు వాడుకున్నాము, మన ఇష్టానుసారంగా వాడుకున్నాము, మన కోరికలు తీర్చుకోవడానికి వాడుకున్నాము. మనం ఎప్పుడైతే క్రీస్తుని విశ్వసించి ఆయనను నమ్మి ఆయన పట్ల మనము విశ్వాసము చూపించి మనం ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్నామో అప్పటి నుంచి ఈ దేహం ఎవరిది? మనది కాదు. దేవుడు నివాసం ఉండడానికి ఉపయోగించాలి. ఈ దేహం మీద సర్వ హక్కులు దేవునికే ఉంటాయి. ఈ దేహంతో దేవుని పని జరిగించాలి, కానీ మన సొంత పనులు జరిగించడానికి కుదరదు. మన ఇష్టాలను నెరవేర్చుకోవడానికి కుదరదు. మీరు మీ సొత్తు కాదు. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, మీ దేహం ఏదైతే ఉందో అది మీ సొత్తు కాదు. దేవుడు మీకు అనుగ్రహించాడు. ఎందుకంటే మీరు నరకానికి పోవాలి. ఒక రకంగా చెప్పాలంటే గత కాలంలో మీరు చేసిన పాపాలను బట్టి, మీరు చేసిన అపరాధాలను బట్టి మీరు నరకానికి పోవాలి. మిమ్మల్ని దేవుడు విడిపించాడు, రక్షించి మీకు ఈ దేహంలో ఎక్కువ రోజులు ఉండడానికి అవకాశం ఇచ్చాడు. ఈ దేహాన్ని విడిచిపెట్టి మీరు వెళ్ళేటప్పుడు మీరు పరలోకానికి వెళ్ళడానికి కూడా ఈ దేహం కావాలి. మీకు కేవలం ఆత్మ ఒకటే పరలోకానికి వెళుతుంది అని అనుకోకండి. దేవుడు మనం ఇక్కడ చనిపోయిన తర్వాత ఆత్మ మృతుల లోకానికి వెళ్ళి యేసుక్రీస్తు వారు తిరిగి రెండవ రాకడలో వచ్చినప్పుడు మృతుల లోకములో ఉన్న ఆ ఆత్మను తీసుకొచ్చి ఈ దేహాన్ని మహిమాదేహంగా లేపి దీంట్లో ప్రవేశపెడతాడు. కనుక ఈ దేహము ఆత్మ రెండు కూడా పరలోకానికి వెళ్తాయి. కనుక దేవుడు ఇచ్చిన ఈ దేహము మనకి ఇప్పుడు అవసరమే. మనం చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళడానికి కూడా ఈ దేహము అవసరమే. ఇదే మొదటి కొరింథీ 6:20, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి. మీరు మీ సొత్తు కాదు. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, వెల పెట్టి కొనబడిన వారు. ఎలా వెల పెట్టి కొనబడ్డారు? మీకు ఎవరు వెల చెల్లించారు అని మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, పేతురు రాసిన మొదటి పత్రికలో దేవుడు చెప్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. మనం విలువ పెట్టి కొనబడ్డాము. మనము విలువ పెట్టి కొనబడ్డాము. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా. మన వ్యర్థ ప్రవర్తన ఎలా ఉందంటే మన పితరుల పారంపర్యాచార ప్రకారంగా ఉంది. దాని నుంచి మనలను విడిపించాడు దేవుడు. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన, మన ప్రవర్తన మంచిది కాదు, వ్యర్థమైన మీ ప్రవర్తనను విడిచిపెట్టినట్టుగా వెండి బంగారము వంటి క్షయ వస్తువుల చేత కొనబడలేదు. మన దేహాన్ని ఎలా విడిపించాడంటే దేవుడు వెండి చేత కానీ బంగారం చేత కానీ క్షయమైపోయే వస్తువుల చేత మనల్ని విడిపించలేదు. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగరా. ఎలాంటి రక్తం చేత విడిపించబడ్డాము? అమూల్యమును నిష్కలంకమును అయిన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విడిపించబడ్డాము. అంటే మనం విడిపించబడిన రక్తంకి మూల్యం చెల్లించగలమా అంటే, మూల్యం అంటే వెల, ఇంతని వెల కట్టగలమంటే మనము వెల కట్టలేము. అమూల్యమైనది క్రీస్తు రక్తము, అమూల్యమైనది.
మూల్యము చెల్లించలేనిది, వెల కట్టలేనిది. అమూల్యం అనగా మూల్యము చెల్లించలేనిది. బంగారంతో దాన్ని కొనలేము, వెండితో కొనలేము, ధనంతో కొనలేము, భూములతో కొనలేము. మరి ఏది ఇచ్చినా దానికి సరితూగదు. ఇంతని మూల్యము కట్టలేము. అమూల్యమైన రక్తము చేత అనగా గొర్రె పిల్ల వంటి నిర్దోషమైన క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరి. నిర్దోషమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విడిపించబడ్డారు. కనుక మీరు మీ సొత్తు కాదు, మీ దేహము మీదు కాదు. మీ దేహము గత కాలంలో మీ ఇష్టం వచ్చినట్టు వాడుకున్నారు. మీరు క్రీస్తులోనికి రాకముందు మీ దేహాన్ని మీకు నచ్చినట్టు వాడుకున్నారు. కానీ క్రీస్తులోనికి వచ్చిన తర్వాత, క్రీస్తులోనికి బాప్తిస్మం తీసుకున్న తర్వాత క్రీస్తు మిమ్మల్ని రక్షించాడు. మిమ్మల్ని పాతాళం నుంచి ప్రాతాళానికి వెళ్లకుండా తప్పించి విడిపించాడు. మీ దేహాన్ని తిరిగి భద్రపరిచి మీకు ఇస్తాడు. కనుక మీరు భూమి మీద ఉన్న దినాలలో దేవుణ్ణి మహిమపరచాలి, క్రీస్తుని మహిమపరచాలి. దేవుడు ఈ దేహంలో నివాసం ఉంటానంటున్నాడు. మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నది, మీరు మీ సొత్తు కాదు అని దేవుడు చెప్తున్నాడు. ఇక ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం మనం గమనించినట్లయితే, మీ అపరాధముల చేతను, ఎప్పుడు మనం బాప్తిస్మం తీసుకోకముందు, దేవునిలోనికి రాకముందు, క్రీస్తులోనికి రాకముందు మనం ఎలా ఉన్నామంటే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా, అంటే మనం నరకానికి పోవలసిన వారము, మన అపరాధాల చేత పాపాల చేత సచ్చిన వారమై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. క్రీస్తు ఎలా బ్రతికాడో, క్రీస్తు ఎలా లెగిచాడో అలాగ దేవుడు మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. మనం బ్రతికామంటే బ్రతికాము. మరి చనిపోతాము కాదా అంటే చనిపోతాము. కొద్ది రోజులు ఈ దేహాన్ని ఇక్కడ విడిచిపెట్టి మృతుల లోకానికి వెళ్తాము. తిరిగి మరలా వచ్చి ఈ దేహాన్ని తీసుకుంటాము, ఈ దేహాన్ని తెచ్చుకుని పరలోకానికి వెళ్తాం మనము ఈ దేహంతోనే. ఇది మహిమా దేహంగా లేస్తుంది. మీరు వాటిని మీరు ముందు గత జీవితంలో చేస్తున్నారు కదా, వాటిని చేసు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది. అంటే మునుపు మన గత జీవితం, మన పితరుల కాలము, మన తల్లిదండ్రులు, మన తాత ముత్తాతలు ఎలా ఉన్నారంటే, వారి జీవితం ఎలా ఉన్నదంటే వాయుమండల సంబంధముకు అధిపతి, అనగా అపవాదితో వారు సంబంధము కలిగి ఉన్నారు. అపవాది క్రియలు వారు చేశారు, అపవాది ఇష్టానుసారంగా వారు బ్రతికారు. కానీ మీరు అలా ఉండడానికి ఇప్పుడు లేదు, ఇప్పుడు కుదరదు. ఎందుకంటే మీరు విలువ పెట్టి కొనబడిన వారు. అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషము నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి రక్తము చేత మీరు విడిపింపబడ్డారు. కనుక మీరు మీ సొత్తు కాదు, మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నది. కనుక ఇప్పుడు చెప్పండి, మీ దేహం మీద మీరు పచ్చబొట్లు పొడిపించుకుంటారా? మీ దేహాన్ని మీ ఇష్టం వచ్చినట్టు వాడుకుంటారా? మీకు నచ్చినట్టు ఉంటారా అంటే కుదరదు అని దేవుడు చెప్తున్నాడు. ఈ మాటలు ముఖ్యంగా క్రైస్తవులకు దేవుడు చెప్తున్నాడు, దేవునిలోనికి వచ్చిన వారికి చెప్తున్నాడు, బయట ఉన్న వారికి చెప్పట్లేదు. అది వారిష్టం, వారు దాని ఫలితాన్ని అనుభవిస్తారు. కానీ క్రైస్తవులుగా మీరు క్రీస్తుని అంగీకరించి క్రీస్తులోనికి వచ్చిన తర్వాత కూడా మీరు మీ దేహాన్ని మీ ఇష్టం వచ్చినట్టు వాడుకుంటారంటే కుదరదు. అయితే తెలియక కొంతమంది గతంలో పచ్చబట్టు పొడిపించుకున్న వారు ఉంటారు. కానీ దానికి ఇప్పుడు టెక్నాలజీ మారిన టెక్నాలజీని బట్టి మీరు దాన్ని సరి చేసుకోండి. మీ పచ్చబొట్లు రిమూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది, అలా రిమూవ్ చేసేసుకోండి. ఎందుకంటే తెలియక తప్పు చేశారు, తెలియక తప్పు చేసిన దాన్ని సరిదిద్దుకుని మీ పచ్చబొట్లు ఎక్కడైతే పొడిపించుకున్నారో వాటిని రిమూవ్ చేసుకుని దేవుడి దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి, నేను తెలియక చేశాను తండ్రి క్షమించు అని ఆయన అడిగితే ఆయన మిమ్మల్ని తప్పకుండా క్షమిస్తాడు. దేవుడు దయామయుడు, కరుణామయుడు అని మనందరికీ తెలుసు. కనుక జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈ దేహము మనది కాదు, మన సొత్తు కాదు.
మనది కాదు, మన సొత్తు కాదు. మన ఇష్టం వచ్చినట్టు ఈ దేహాన్ని వాడుకోవడానికి కుదరదు, అవకాశమే లేదు. దేవుడు ఆజ్ఞగా ఇచ్చాడు. ఈ పచ్చబొట్టు విషయంలో దేవుడు ఆజ్ఞగా ఇచ్చాడు. ఆజ్ఞను అతిక్రమిస్తే ఏమవుతుంది? ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపానికి జీతము మరణము. కనుక దేవుడిచ్చిన ఈ ఆజ్ఞను అతిక్రమిస్తే ఎక్కడికి వెళ్ళిపోతాం? నరకానికి పోవాల్సిన వారంగా ఉన్నాము, మరణానికి పోవాల్సిన వారుగా ఉన్నాము. కనుక జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈ మెసేజ్ మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకి, మీ ఫ్రెండ్స్కి, మీ శ్రేయోభిలాషులకి షేర్ చేయండి. ముఖ్యంగా లైక్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆమేన్. అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు.